వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం శ్రీకృష్ణం వందే జగద్గురుం. మహాభక్తులారా, మనందరికీ కూడా ఇప్పుడు 7 జన్మల నుంచి పెళ్ళం వస్తుందంటారు. అంటే రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ, ఒక భార్య 7 జన్మల నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. అలాగే పిల్లలు కానీ, రుణాలు, శత్రువులు, వీళ్ళంతా కూడా మరి ఈ 7 జన్మల నుంచి వచ్చినటువంటి ఆస్తులు మనకు కూడా రావు. ఏమొస్తాయో తెలుసా? పాప పుణ్యాలనే ఆస్తులు వస్తాయి. మనం అంతకుముందు సంపాదించినటువంటి వాడునోరు వీడునోరు కొట్టేసి భూ కబ్జాలు చేసేసి ఇవన్నీ చేసినవన్నీ అక్కడ ఉండిపోయినాయి, మన వారసులకు ఇచ్చేసాం. అయితే దానికి సంబంధించినటువంటి ఆ కర్మలు చేసాం కదండి, ఆ ఫలితాలు మాత్రం పుణ్యమైతే పుణ్య ఫలితాలు, పాపాలైతే పాప ఫలితాలు మనకు కూడా వచ్చేస్తాయి ఈ జన్మలంతా కూడా. కాబట్టి ఇప్పుడు గరుడ పురాణం అనేటటువంటిది ఒకటి ఉందని మనకు తెలుసు. యముడు చక్కగా నచికేతుడికి జన్మ రహస్యాలన్నీ కూడా చెప్పాడు. గరుడ పురాణంలో ఏ శిక్షకి ఏదో, మరి ఏ పాపానికి ఏ శిక్ష వేస్తారు, ఏ పుణ్యానికి ఏది లాభం జరుగుతుంది, ఇవన్నీ కూడా వర్ణించబడ్డాయి. కాకపోతే మనం జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంటుందన్నమాట. ఇప్పుడు చూడండి, మనకి లాస్ట్ 7 జన్మల నుంచి మనం కనుక తీసుకుంటే కనుక మనము భార్య అనేటటువంటి ఆవిడ ఎందుకు వస్తుందంటే మనకు పాపం సేవ చేస్తుందండి. పాపం మనం వాళ్ళ చేత సేవలు చేపించుకున్నాం, అందువలన ఆమె భార్య రూపంలో వస్తుంది. పిల్లలు ఎవరండి? అప్పులు ఎగ్గొట్టేస్తాం మనం, అప్పులోళ్లే మన పిల్లలు. అందుకే వాళ్ళని శుభ్రంగా చదివేస్తాం, బ్రహ్మాండంగా పెంచుతాం, పెద్ద చేస్తాం. వాళ్ళకి అన్నీ ఇచ్చిన తర్వాత మనకి చితి పెట్టించుకుంటాం వాళ్ళ చేత. ఆ మధ్యలో వాళ్ళు ఏం చేస్తారండి? భార్య పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు ముందుకు వెళ్ళిపోతారు వాళ్ళు. కాబట్టి ఇది తప్పు కాదండి, ఇది ప్రకృతి ధర్మం. ప్రకృతి ధర్మం ఏంటంటే ముందు చూపు చూడాలి. ముందు వాళ్ళకు పుట్టినటువంటి సంతానాలు చూస్తారు కానీ వెనక్కి చూడరు. వెనకగా వాళ్ళ తల్లిదండ్రుల్ని, వాళ్ళని, తాతల్ని వాళ్ళ చూడరు అనమాట. కాబట్టి మనము ఎవరి అయితే మనము ఈ యొక్క స్త్రీలని మనం అవమానిస్తామో అటువంటి వాళ్ళు పేడలో పురుగుగా పుడతాడని గరుడ పురాణం చెప్తుంది. ఎవరైతే అమాయకులైనటువంటి అబలులైనటువంటి వాళ్ళ మీద అత్యాచారాలు చేస్తామో, లేకపోతే వాళ్ళ యొక్క ధనాన్ని మనము లాగేసుకుంటామో, ఇవంతా కూడా మనం ఎలా పుడతామండి? దోమై పుడతాము అని చెప్తోంది గరుడ పురాణం. అలాగే మనము గురువుల్ని మనం సలహాలు ఇస్తాం, వెటకారం ఆడతాం. చిన్నప్పుడు మనం స్కూల్కి వెళ్ళినప్పుడు చూడండి, మాస్టర్ పాఠాలు చెప్తుంటే జోకులు వేస్తాం, సెటైర్లు వేస్తాం. అలాగే ఇప్పుడు నేను వీడియోలు చెప్తున్నానండి, నా మీద కూడా సెటైర్లు వేస్తారు కదా, సరదాగా కామెంట్స్ అవి పెడతా ఉంటారు. అంటే మంచిగా చెప్పకపోతే మీకు ఏమండి మీరు కోటీశ్వర్లు అయిపోతారండి, ఏమండి మీరు చాలా గొప్పవాళ్ళు అయిపోతారండి అంటే అప్పుడు పెడతారు. ఏమంటే ఈ రాశి వాళ్ళు మేము చాలా సంవత్సరాల నుంచి చూస్తున్నాం, మాకు అవ్వట్లేదు అని అప్పుడు పెడతారు. ఒకవేళ ఒరే నాయన ఉన్నట్టు చెప్పామనుకోండి, ఇలా జరుగుద్దురా నాయన, ఇప్పుడు గరుడ పురాణం లాంటి విషయాలు మనం ఎప్పుడూ సత్యమే చెప్తాం. అయితే అప్పుడు ఏం చేస్తారండి? వీడు ఎక్కడ దొరికాడరా బాబు, మళ్ళీ వచ్చాడు వీడు అని చెప్పేసి ఎక్కడ దొరికాడరా అని కామెంట్లు పెడతారు. ఇట్లాంటివన్నీ కూడా తప్పమ్మా. అందువలన గురువులను కనుక ద్వేషిస్తే ఆయుక్షీణమవుతుంది, అదృష్టహీనులు అయిపోతారు. అందువలన చాలా నష్టాలు జరుగుతాయి. మన నోటితో చెప్పకూడదు, ఎందుకంటే చెప్తే అలెక్కే చిట్టి పికిల్స్ లాగా అయిపోద్ది అనమాట మీ బతుకులన్నీ కూడా. అందువలన కంపల్సరీ మీరంతా కూడా మీ గురువులు అంటే ఎవరైనా మీకు పాఠాలు చెప్పిన మీ అమ్మని మీరు తిట్టుకుంటారా? మీ నాన్న మీరు తిట్టుకుంటారా? మీకు పాఠాలు చెప్పిన మీ ఆశ్వరం తిట్టుకుంటారా? ఒక మహానుభావుడు నాకు పెడతాడు, ఎవరు మీరు సోరెక్కి వేసేస్తున్నారండి బాబు. మరి ఇక్కడ మీరు జాతక రాశి ఫలాలు పాయింట్ చెప్పట్లేదండి. మహానుభావ, మహాపురుషోత్తమ, నీ వంటి గొప్పవాడు గురువులకి సలహాలు ఇవ్వకూడదు నాయన. ప్రొఫెసర్ నేను మరి సలహాలు ఇస్తే ఎట్లా? అక్కడ మంచి అంటే నువ్వు చాలా కోటీశ్వరుడు అయిపోతావు, నువ్వు చాలా గొప్పవాడు అయిపోతావు అని చెప్తే నువ్వేం దానాలు చేసావు? నువ్వు పూర్వజన్మలో దానాలు కూడా చేయాలి కదా. ఈ జన్మలో ఏం చేసావు చెప్పు? అనాథలకి ఎవరికి చేసావు? దానాలు చేయవు, పంతులకు మాకు ఫీజు ఇవ్వవు, తర్వాత సలహాలు మాత్రం ఇస్తాం. అసలు మేము స్క్రోల్ చేసే నెంబర్ ఎందుకు వేస్తాం? పాపం ఇచ్చే అవసరంలో ఎవరైతే బాగా కష్టంలో ఉంటారో వాళ్ళు పాపం వాళ్ళు సజెషన్స్ అడిగి మా సలహాల ప్రకారం వింటారని. అన్కండిషనల్గా నాన్ కమర్షియల్ ఆస్పెక్ట్తో మనం డబ్బులు తీసుకోకుండా ఫ్రీగా చెప్పేటటువంటి జ్యోతిషానికి నీలాంటి వాళ్ళు ఎందుకు సలహాలు చెప్తారు నాయన? కాబట్టి చాలా దారుణమైనటువంటి నరకానికి వెళ్ళిపోతావు నువ్వు. ఎంత అంటే మామూలుగా వ్యాధి, ఆ జ్యోతిష్యాన్ని కానీ, గురువుని కానీ, వైద్యుణ్ణి కానీ ఎవరైతే ద్వేషించినా, వాళ్ళకి సలహాలు ఇచ్చినా వాళ్ళంతా ఏమైపోతారో తెలుసా? ఆయుక్షీణం అయిపోతారు, అదృష్టహీనులు అయిపోతారు. అండ్ డాక్టర్ని కనుక ద్వేషించినట్లయితే వాడు పైకే పోతాడు. కాబట్టి భయపెట్టడాలు గీపెట్టడాలు ఉండవు, మనంతా స్ట్రైట్ ఫార్వర్డ్. కాబట్టి ఈ యొక్క
ఎవ్వరి అయితే పుస్తకాలు దొబ్బేస్తారు చాలా మంది, చూడండి దొంగ పువ్వులు దొబ్బేస్తారండి. తెల్లవారుజాను 5 లేచి పాపం ఓనర్ చెట్లు పోసుకొని నీళ్లు పోసుకొని చెట్లు అంతా చేస్తే కవర్లు వేసుకొచ్చి వాకింగ్ ఫటాల్ కత్తి పట్టుకునేవాడు కత్తితోనే పోతాడు. నయం ఏమైపోయాడండి, మన కళ్ళ ముందు నయం అయిపోయాడు. 3 మందిని చూసాం మనం ఇలాంటి వాళ్ళందరినీ, గోండాలని. మా ఫ్రెండ్ అయినటువంటి పోలీస్ కమిషనర్ సురేంద్ర బాబు ఏసైడ్ మ్యాన్ ఎన్కౌంటర్ సజ్జనార్ సార్, ఎవరు ఏంటంటే ఐపీఎస్లు బ్రహ్మాండమైన ఐపీఎస్లు ఉన్నారు. ఐపీఎస్లు ఇప్పుడు జితేంద్ర సార్ మహాత్ముడు డీజీపీ. మరి వీళ్ళంతా ఉండగా మనం పిచ్చేషాలు వేస్తే మనం రక్షించుకోవాలి, చక్కగా మన ధర్మాన్ని, ఎథిక్స్ని, మారల్స్ని రక్షించుకోవాలి, నైనా రక్షించుకోవాలి. కాబట్టి అధర్మం పాలు చేయకండి, చక్కగా ధర్మం కోసం వీళ్ళు చెప్పేటటువంటి ప్రవచనాలన్నీ వినండి. పూజలు పునస్కారాలు చేయక్కర్లేదులే, 1,00,000 రూపాయలు అవుతున్నాడు లేకపోతే అడుగుతున్నాడు లేకపోతే 50,000 అడుగుతున్నాడు అని ఈ జ్యోతిష్కులు చెప్పేది వదిలేయండి. పాపం దక్షిణలు ఇచ్చేయండి బాబు, పంతులకి దక్షిణలు లెక్క కొడతారంటే బాబు. ఎవరైతే పంతులకి దక్షిణ లెక్క కొడతారో, ఎవరైతే జ్యోతిష్కులకి దక్షిణ లెక్క కొడతారో వాళ్ళకి ఏమొస్తుందో తెలుసా? గరుడ పురాణం తీసి చదవమని చూస్తాను. బ్రాహ్మణ చెప్పేది వినకపోయినా, బ్రాహ్మణ అంటే ఏంటండి? బ్రాహ్మణ క్యాస్ట్ కాదండి బాబు. బ్రాహ్మణ అంటే బ్రహ్మజ్ఞానాంతో బ్రాహ్మణ. ఎవరైతే నీ మంచి కోసం చెప్పేటటువంటి వాడు, గురుస్థానంలో ఉండి చెప్పేటటువంటి వాడు, దత్తాత్రేయుడు అవతార వాడు, అటువంటి వాళ్ళు కనుక చెప్పింది కనుక వినకపోతే నువ్వేమైపోతావంటే రౌరవాది నరకాలకు వెళ్ళిపోతావని చెప్తోంది. రౌరవాది నరకం అంటే అల్టిమేట్ అనమాట. ఇంకా ఇవన్నీ నరకాలు ఉన్నాయండి లేవండి అని వితండవాదం చేసే వాళ్ళకి ఈ జన్మలో లాస్ట్ రోజులు కూడా అవసరం లేదు, స్టార్టింగ్ లో పెరాలసిస్ వచ్చేస్తుంది. గరుడ పురాణం అంటేనే అంతేనండి బాబు, భయం భయం భయం. అందుకే ఇంట్లో గరుడ పురాణం ఎవడో పెట్టుకోడు, దానికి భయం వేసి ఏంటి తప్పులు చేయాల్సి వస్తుంది, తప్పులు చేస్తే ఈ శిక్షలను గరుడ పురాణంలో ఉంటుంది. కానీ అందుకని ఏం చెప్తారు, సెంటిమెంట్ కింద. ప్రజలు చాలా తెలివైన వాళ్ళు కదా, ఏమన్నా బాబు చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు, గరుడ పురాణం ఇంట్లో పెట్టుకోకూడదని అంటారు. నో, దానికోసం కాదు, ప్రతి వాడి ఇంట్లో కూడా గరుడ పురాణం పెట్టారు. ఇట్ ఈస్ లైక్ అన్ ఐపీసీ సెక్షన్, ఇండియన్ పెనల్ కోడ్ లాంటిది. మరి అలాంటిది మీ దగ్గర ఉండాలి, కంపల్సరీ గరుడ పురాణం తెచ్చుకోండి, మీ ఇంట్లో పెట్టుకోండి. దీని ప్రకారం ఈ పూర్వజన్మల కర్మల ప్రకారం మనందరం చేసినటువంటి 7 జన్మలని తీసుకుందాం. మరి దాని యొక్క ప్రభావాలన్నీ కూడా ఈ రాశుల మీద నక్షత్రాల రూపంలో, మళ్ళీ అలాగే ఈ యొక్క గ్రహాల రూపంలో మనకి చూపిస్తాయి. ఈ 2025వ సంవత్సరం అంతా కూడా ఇవి మనం చేసినటువంటి పాపాలను బట్టి ఏ రాశుల వాళ్ళని ఎలా ఇబ్బంది పెడతాయి అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఒక్కొక్క రాశికి విడివిడిగా చూడండి. కర్కాటక రాశి, ఏమండి 7 జన్మల మనం చేసినటువంటి పాపాలు అష్టమ శని రూపంలో మార్చి 29 వరకు 2025వ సంవత్సరం వరకు ఏడిపించినాయి. ఆ తర్వాత బృహస్పతి వీళ్ళందరూ కూడా లాభంలో మనకి మే 30 వరకు మీ పుణ్యాల రూపంలో ఉన్నాడు. మళ్ళీ ఆయనే మన పాపాల రూపంలో ఉన్నటువంటి రాహువు ఏం చేస్తాడండి, మనకి మీనరాశిలో ఉన్నటువంటి ఆ రాహువు అష్టమ స్థానంలోకి వచ్చేస్తున్నాడండి కర్కాటక రాశి వారికి. తర్వాత చాలా ఉంటాయండి ఫ్యాక్టర్స్ ఇందులో. కర్కాటక రాశి వాళ్ళకి ఒకటోసారి ట్రై చేస్తే, రెండోసారి ట్రై చేస్తేనే కూడా పనులు అయినాయి అండి. అప్పుడు కాస్త ఇబ్బందులు పెట్టినాయి, ఇప్పుడు కాస్త ఇంకా కొంచెం అడిషనల్గా కొన్ని ప్రాబ్లమ్స్ రాబోతున్నాయి. అలాగే కొన్ని లాభాలు కూడా ఉంటాయండి. ఈ లాభాలు ఏంటంటే అండి, ఈ యొక్క విద్యార్థులంతా కూడా చాలా చక్కగా చదువుకోవడము, మంచిగా పాస్ అవడము, ఇవన్నీ కూడా హార్డ్ వర్క్ చేసినప్పుడు మీరు సాధిస్తారు. అలాగే చిట్టి పాటలు, ఏమండి ఈ నెల నాకివ్వండి పాటలు, ఈ నెల ఇవ్వండి అని ముందుగా కమిట్మెంట్ చేసుకుంటారు కదండి, మరి డబ్బులన్నీ కూడా మీకే ఇస్తారు. వాటిలన్నింటినీ కూడా సద్వినియోగం చేసుకోవాలి. ఇక బ్యాడ్ ఏం జరుగుతుందండి అంటే, మరి ఇక్కడ మిథున రాశి పక్కనే ఉన్నారు కాబట్టి వాళ్ళు అంటించారండి మీకు. దాన్ని అంటించడం వల్ల ఏమవుతుందంటే అండి, మీకు ఈ యొక్క గురుడు వ్యయస్థితిలోకి వచ్చినప్పుడల్లా మీరు పోలీస్ స్టేషన్లు, కోర్టు గొడవలు వీటిల్లో మెట్లెక్కుతూ ఉండాలి. సో ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా ఫ్రెండ్స్ వల్ల చెడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాళ్ళు హోప్లెస్ ఫెలోస్, యూజ్లెస్ ఫెలోస్ అయినటువంటి స్టూడెంట్స్తో తిరగకుండా ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ ఎప్పుడు కూడా ర్యాంకర్స్తో తిరగండి, పోటీ పెట్టుకోండి, మంచిగా చదవండి. అండ్ ఇట్లాంటి లవ్ అఫైర్స్, గివ్ అఫైర్స్ ఇలాంటి వాటి జోలికి వెళ్ళకండి. వెళ్ళినట్లయితే మీ కెరీర్ డెఫినెట్గా పాడైపోవడానికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ శుక్ర, రాహు, శని, ఈ యొక్క బుధ గ్రహాలన్నీ కూడా
మీకు మీనరాశిలో ఉన్నాయి. బుధుడు అస్సలు నేచపట్టేస్తున్నాడు కాబట్టి కమ్యూనికేషన్ స్కిల్స్ అన్ని కూడా డౌన్ అయిపోతాయి మీకు. అండ్ మాట్లాడేదంతా కూడా సోదిలాగా వినబడుతుంది అనమాట అవతలాళ్ళకి. సో ఆల్ దీస్ థింగ్స్, రైతులంతా పరిస్థితి అంతా కూడా బాగుంటుంది. రైతులు అండ్ May 30 తర్వాత రైతుల పరిస్థితి కొంచెం డౌన్ అవుతుంది అనమాట. చేపల రొయ్యలు బిజినెస్ చేస్తున్నటువంటి వాళ్ళు, కోల్డ్ స్టోరేజ్ రన్ చేస్తున్న వాళ్ళంతా కూడా డౌన్ అవుతారు. అండ్ లిక్విడ్స్ బిజినెస్, ఇవన్నీ కూడా ఈ బిజినెస్ వాళ్ళంతా కూడా చాలా బాగుంటారు. కాబట్టి ఇంకా పరిపూర్ణమైనటువంటి మీ వ్యక్తిగత జాతకం టోటల్ మొత్తం తెలుసుకోవాలనుకుంటే మీకు వాట్సాప్లకి మీకు డీటెయిల్స్ పెట్టండి. అండ్ మేము మీకు నో ఛార్జ్ అనమాట. ఓన్లీ థింగ్ ఇస్ దాట్ నాన్ కమర్షియల్ గా మేము వెళ్ళడం అనేటటువంటిది జరుగుతాయి. అండ్ దయచేసి నేను చెప్తున్నాను మీకు, ఒక వ్యక్తి, నేను మీ ఫ్యాన్ సార్, గురువు గారు మీకు ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. ఎవరు అడిగారు మిమ్మల్ని అసలు ఫీడ్బ్యాక్ ఇమ్మని? Who asked you? Who are you to give me feedback? I don't want. ఎందువల్లంటే నేను రూపాయి తీసుకోవట్లేదు. అండ్ నేను ఛానల్స్ వాళ్ళు ఇంటర్వ్యూస్ అడిగితే ఇంటర్వ్యూస్ ఎడ్యుకేటివ్ ఇంటర్వ్యూస్. వాళ్ళు ఛానల్ ఓనర్ దత్తాత్రేయ గారు చాలా గొప్ప వ్యక్తి, మహోన్నత వ్యక్తి. మరి 100 ఎకరాల పైన వ్యవసాయం చేసుకుంటూ ఛానల్స్ ని రన్ చేయాలనేటటువంటి ఉద్దేశం. అప్పుడు ఈ కర్కాటక రాశి వాళ్ళంతా కూడా కొన్ని పరిహారాలు చేసుకోవాలండి. మనం 7 జన్మల నుంచి మనం చేసినటువంటి తప్పుల వల్ల మనకి మానసిక అశాంతి ఇవన్నీ కూడా వస్తాయండి. కాబట్టి దీనికి మనుస్మృతి ప్రకారము మీరు 10% ఆఫ్ ద యాడెడ్ అసెట్స్ మీరు దానం చేసుకోవాలి. మీ ఎర్నింగ్స్ నుంచి 10% ఇచ్చేసేయాలండి, పేదవాళ్ళందరికీ ఇచ్చేసేయాల. తర్వాత ఈ యొక్క రాశి వారికి మనకి వ్యక్తిగతమైనటువంటి జాతకాలకి డైరెక్ట్ మనల్ని కాంటాక్ట్ చేయండి. నాన్ కమర్షియల్ బేసిస్ ఫ్రీగా చెప్తాం కాబట్టి ఏమవుతుంది. కానీ గిలహాలు మాత్రం దిస్ ఇస్ మై క్లాస్ రూమ్. యూట్యూబ్కి మరి ఇచ్చేటటువంటి రెవెన్యూ కోసమో లేకపోతే మీరు ఇచ్చేటటువంటి భక్తులు ఏమిస్తారండి అసలు? జ్యోతిష్యం చెప్తే పంతులు డబ్బులకు కొట్టేసేవాళ్ళు నాకు తెలీదా? ఇప్పుడు నేను 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను నా గురువులు కాలు పిసికి జనాల సైకాలజీ. సో ఇలాంటివన్నీ వద్దు మనకి. పరిహారాల దగ్గరికి వచ్చేసరికి ఈ యొక్క కర్కాటక రాశి వారికి చక్కగా మీరు ఏది బాగుండలేదండి. కర్కాటక రాశి వారికి మనకు గురుడు బాగుంటలేదు, వచ్చేసాడు మిథునంలోకి మే 30 నుంచి 2025 సంవత్సరం నుంచి. కాబట్టి గురు జపం చేసుకోండి, గురు స్తోత్రాలు చదవండి. గురువుకి కిలోంపావు శనగల్ని పసుపు రంగు వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణకి మనం గురువారం నాడు దానం చేసుకోండి. మేడి చెట్టు చూసుకోండి, మేడి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసుకోండి. అండ్ మీరు గురు చరిత్ర తత్వాన్ని, మెటాఫిజిక్స్ ఆఫ్ లార్డ్ దత్తాత్రేయ స్వామి వారి గురించి తెలుసుకోండి, జగద్గురు తత్వాన్ని. అంతేగాని మన గొల్లకెళ్ళిపోవడానికి కాదు. గొల్లకెళ్ళడం ఎవరన్నా చెప్తారని ఒక జ్యోతిష్కుడు చెప్తున్నాడు. ఇట్స్ నాట్. గుళ్ళకు గోపురాలు మనం ఎంకరేజ్ చేయం. తత్వం చదవండి, అప్పచెప్పండి. నెక్స్ట్ వీడియోల్లో మేము అప్పచెప్పించుకుంటాం. గురు చరిత్ర మాకు వచ్చిందండి, ఇన్ని చాప్టర్లు వచ్చిందని కామెంట్స్ రూపంలో మాకు పెట్టండి, లేదా ఫోన్ చేసి చెప్పండి. ఈ రకంగా చేసుకోండి, బ్రహ్మాండంగా ఉంటుంది. శుభమస్తు.